కొన్ని జీవితాల్లో అనుకోని విధంగా దెబ్బలు తగులుతుంటాయి. అది మానసికంగా, ఆరోగ్యంగా కూడా కుంగ తీసేస్తుంటాయి. అలాంటి పరిస్థితే ఈరోజు వైఎస్ కుటుంబంలో వచ్చింది అంటే అవుననక తప్పని పరిస్థితి అంటున్నారు చాలామంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, తలోదారి రాజశేఖర రెడ్డి గారు మరణం. ఆయన మరణం దగ్గర నుంచి ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు పడాలో ఆ కుటుంబం అలా పడుతుంది. ఓకే, నేను ఆర్థికంగా ఇంకో రకంగా అని అంటలేదు, మానసికంగా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా కష్టపడ్డారు, ఇబ్బందులు పడ్డారు, జైలుకి వెళ్ళారు. సరే, మంచిగా వెళ్ళారా చెడ్డగా వెళ్ళారా అన్నది అది వేరే కథనం. కానీ ఇక్కడ తలోదారి అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే చెల్లి లేదు, తల్లి లేదు. ముఖ్యంగా విజయమ్మ గారండి. విజయమ్మ గారి వేదన వర్ణనాతీతం. ఈ వయసులో ఆవిడ ప్రశాంతమైన జీవనాన్ని గడపాల్సిన అవసరం ఉంది. ఆ మనమళ్ళతోటి, మనుమరాళ్ళతోటి ఆ రకంగా హ్యాపీగా ఉండాల్సిన ఆవిడికి చాలా ఇబ్బందిమైన పరిస్థితి. కొడుకు దగ్గర ఉండాలా, కూతురు దగ్గర ఉండాలా, భర్త చనిపోయారు, ఏ రకంగా ముందుకు సాగాలి, చాలా 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 ఇబ్బంది పడింది. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు బయటకు వచ్చేది కాదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంటి వరకే పవిత్రమైంది, ఆవిడ బాగోగులు చూసుకుండేది, పిల్లలను చూసుకుండేది. కానీ ఇక్కడ పరిస్థితి తారుమారైపోయింది. ఇప్పుడు ఆవిడ ఎవరికి చెప్పులోని పరిస్థితి. ఏంటి దుస్థితి అని? ఆస్తుల కోసం పిల్లలు కొట్లాడుకోవడం ఏంటి, ఒకరికొకరు విమర్శించుకోవడం ఏంటి, రోడ్లు ఎక్కడం ఏంటి, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు, అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు. ఆవిడ కల్లో కూడా ఊహించి ఉండదు ఇలాంటి సిచ్యువేషన్ తను ఫేస్ చేస్తుందని. ఇంకా వైఎస్ కుటుంబంలో కీచులాట్లు, ఆస్తులు, అధికారం, వారసత్వం కోసం కలహాలు. జగన్ షర్మిల మధ్య ఇరుక్కుపోయిన విజయమ్మ. వైఎస్ ఉన్నన్ని రోజులు బయటికి రాని విజయమ్మ. తొలుత జైలుకి వెళ్ళిన జగన్ కోసం రోడ్డెక్కిన విజయమ్మ. జగన్ పార్టీకి అన్నీ తానే వ్యవహరించిన విజయమ్మ గారు. ఇక వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు ఊరు వాడ ప్రచారం. తొలుత తల్లికి తోడుగా షర్మిల కూడా ప్రచారంలోకి దిగారు. జగన్ అన్న విడిచిన బాణాన్ని అంటూ పాదయాత్ర కూడా చేశారు. జగన్ పాలనలో వేలు పెట్టని షర్మిల. ఇక తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసిన షర్మిల, వైసీపీకి రాజీనామా చేసిన విజయమ్మ. షర్మిలకు తోడుగా తెలంగాణపై దృష్టి. అనూహ్యంగా ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ. ప్రేక్షక పాత్రకే పరిమితమైన విజయమ్మ. బగ్గుమన్న వ్యక్తిగత ఆస్తి వివాదాలు, రోడ్డుకెక్కిన ఆస్తుల వ్యవహారాలు, సరస్వతి పవర్ ఇండస్ట్రీ భూముల విషయంలో కోర్టులకెక్కిన వివాదం. ఇది చూడండి, అస్సలు ఒక్క మరణం ఇలాంటి వాటికి అన్నిటికీ దారితీసిందా? కొన్ని జీవితాలు అదే అంటున్నాను నేను. ఎప్పుడు ఏ రకంగా చేంజ్ అయిపోద్దో తెలియదు. వాళ్ళు అసలు ఊహించారా? 2 సార్లు సీఎం రాజశేఖర రెడ్డి, ఇంకా తిరుగులేని స్టేజ్కి వెళ్ళిపోయాడు ఆయన. అలాంటి పరిస్థితుల్లో ఆయన అకాల మరణం తీసుకొచ్చిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు, ఆవిడని రోడ్డు మీదకి తీసుకొచ్చినాయి. ఆవిడ ప్రచారానికి దిగారు, ఇబ్బందులు పడ్డారు. సరే, ఏదో ఎడిపోయింది, వాళ్ళ కొడుకు ఏదో సీఎం అయ్యారు, రాష్ట్ర ప్రజలు అతన్ని కూడా ఆదరించారు అనుకునేసరికల్లా ఇది మళ్ళీ కూతురు రూపంలోని, కొడుకు రూపంలోని మళ్ళీ వివాదాలు. చాలా కష్టంగా ఉంటుంది కదా ఆ వయసులోని. ఇక తాజాగా చెన్నై నేషనల్ కంపెనీ లా అప్లెట్ ట్రిబ్యునల్ ఆశ్రయించిన షర్మిల, జగన్ రాజకీయ మైలేజీ కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపణలు. షర్మిలతో రాజకీయ కలహాల పరిష్కారానికే జగన్మోహన్ రెడ్డి గారు మొగ్గు. అందుకే ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్లో పిటిషన్ దాఖలు. జగన్మోహన్ రెడ్డి గారన్నా తగ్గాలి, ఆవిడన్నా తగ్గాలి. మధ్యలో ఈవిడెందుకు ఇరుకును పెడతారు, ఆవిడెందుకు ఇబ్బంది పెడతారు తల్లిని? ఎక్కడ ఉండగలదు ఆ తల్లి? ఇద్దరు 2 కళ్ళు చక్కగా ఉంటేనే కదా అన్నీ కనిపిస్తాయి. లేదా ఒక్కడినిలాగా ఉన్న ఒక్కడినిలా ఉంటే సుఖమే ఉంది. 2 కళ్ళే కదా పిల్లలు ఎవరికన్నా సరే. 2 పిల్లలు ఉన్నారంటే 2 కళ్ళులాగే ఉంటాయి. అదే పరిస్థితి ఎందుకు లేకుండా పోయింది? అందులోని వైఎస్ కుటుంబం లాంటిది. ఆస్తుల కోసం ఏంటండి, వాళ్ళకి ఏంటి తక్కువ? మరి ఇలాంటి అంశాలన్నీ ఎందుకు వస్తున్నాయో, మధ్యలో ఎవరున్నారో దీనికి ఆద్యులు. ఇక సరస్వతి పవర్ లిమిటెడ్లో వాటాల బదలాయింపు, రిజిస్టర్లో వాటాదారుల పేర్లు మార్పుపై ఎన్సీఎల్టీలో ఇదివరకే జగన్ పిటిషన్. తన పిల్లలు రాజకీయ గొడవల్లో చిక్కుకున్నానని ఆవేదన వ్యక్తం చేసిన విజయమ్మ. కుటుంబ వివాదానికి కార్పొరేట్ రంగు పులిమిన జగన్. ఇక తన రాజకీయ మైలేజీకి వాడుకోవడం విచారకరం అంటున్న షర్మిల. గిఫ్ట్ డీడ్ కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఒప్పందం. చట్ట ప్రకారం దానికి ప్రాధాన్యత ఉంటుందన్న షర్మిల. ప్రైవేటు వ్యక్తిగత వివాదాలకు కార్పొరేట్ రంగు అద్ది తమ ప్రతిష్టను దెబ్బతీసే అంశం అంటున్న విజయమ్మ. ప్రస్తుతం విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్న విజయమ్మ గారు. షర్మిలకు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తూనే జగన్ను వదిలేయడానికి ఇష్టపడని విజయమ్మ. ఏ తల్లి వదిలేసుకుంటుందండి కొడుకుని? ఏమన్నా గొడవలు ఉంటే ఉండొచ్చు, కానీ ఏ తల్లి వదిలేసుకుంటారు? ఏ తల్లి వదులుకుంటే పరిస్థితి లేదు. ఆవిడ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కూతురినా వదులుకోలేదు. కూతురు మీద ఎలాగైనా ప్రేమ ఎక్కువ ఉంటుంది కొడుకు కంటాను. అరే పరా ఇంట్లో ఉంటుంది కదా, ఏం కష్టాలు పడుతుందో ఏముంటుందో అని. సో అలాగని చెప్పి కొడుకుని ఎవరో వదులుకోరు.
వారసుని. సో అదే పరిస్థితి ఇప్పుడు ఆవిడ ఏమి చేయలేని స్థితిలో ఉన్నది. ఇక చెన్నై కోర్టులో తాజాగా విజయమ్మ ఆరోపణలు. జగన్ను పూర్తిగా తప్పు పట్టిన విజయమ్మ, కానీ అదే జగన్తో కుటుంబ వేదికలు పంచుకుంటున్న విజయమ్మ, జగన్ను దగ్గరకు తీసుకుని ఆత్మీయతను పంచుతున్న తల్లి. ఇక క్షేత్రస్థాయిలో మాత్రం షర్మిలతో కలిసి నడుస్తున్న విజయమ్మ, షర్మిలకు ఎక్కువ ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్న తల్లి. పిల్లల మూలంగా డిఫెన్స్లో పడ్డ విజయమ్మ ఏం చేయాలో పాలుపోని స్థితి అంటూ వాపోతుందంటూ ఆవిడ వాళ్ళ బంధువులు మాట్లాడుతున్న అంశాలు. విజయమ్మకు వచ్చిన కష్టాలు ఏ తల్లికి రాకూడదు. అంత పెద్ద కుటుంబంలో, ఒక సక్సెస్ఫుల్ ఫ్యామిలీలో ఆవిడ చివరి అంకంలో ఈ రకమైన వివాదాలు, తండ్రి అనే అంశం, తండ్రి పోయిన తర్వాత, అంటే జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత, భర్త పోయిన తర్వాత ఆమె, తండ్రి పోయిన తర్వాత వీళ్ళు కీచులాట్లు, రాజకీయ పార్టీలు వేరువేరు, బహిరంగ విమర్శలు, సోషల్ మీడియాలో దారుణమైన పోస్టులు, ఒకటి కాదు రెండు కాదు కదా, చాలా 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 దారుణమైన పరిస్థితులు ఉంటున్నాయి. ఏ పోస్ట్ చూసి ఏం మాట్లాడతారని. షర్మిల గారు ఎక్కడా తగ్గట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి టీం ఎక్కడా తగ్గట్లేదు, విజయమ్మ గారికి ఏం చేయాలో పాలుపోవట్లేదు. మరి ఆవిడ కష్టాలు అయితే ఏ తల్లికి కూడా రాకూడదు అంటున్నారు. ఆవిడ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, కన్నీరు మున్నీరు అవుతున్నారు, ఆవిడ ఆవేదన వర్ణనాతీతం. మరి దీనికి పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అవనియండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అవనియండి, పాతకాలం లాంటి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. అయ్యో విజయమ్మకి ఎన్ని కష్టాలు వచ్చినాయిరా, ఏంటి పరిస్థితి, ఆ తల్లి ఎంత చక్కగా ప్రశాంతంగా ఇంట్లో ఇల్లుని శుభ్రంగా చక్క పెట్టుకుండి, ఎప్పుడు కూడా రాజకీయాల్లో రాకుండా తోడుగా నీడగా ఉండేది ఆ కుటుంబం. ఇప్పుడు ఆవిడనే రోడ్డు మీద పెట్టారు. ఆవిడ ఏడుస్తున్నారట, బోరును వెలిపిస్తున్నదట. ఆవిడ నిద్రలేని రాత్రులు గడుపుతున్న విజయమ్మ. ఇది బయటికి వస్తుంటాకు. మరి వీళ్ళు ఎప్పుడు మారుతారో, ఆ విజయమ్మకి ఎప్పుడు ఆనందాన్ని పంచుతారో, ఇది ఇక్కడ ఈ రాజకీయాలు ఇక్కడతో ఆకుండా ఇంకా ఎటువైపు దారి చూస్తాయి రానున్న రోజుల్లో అన్నది ఎవరికి అంతు చిక్కనటువంటి పరిస్థితి. రాజకీయాల్లో ఎప్పుడన్నా ఏదైనా జరగవచ్చు, కానీ అన్నా చెల్లెల మధ్య ఈ పరిస్థితి రాకూడదని చెప్పి వీళ్ళకి అపోజిషన్లో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకంటే విజయమ్మకి ఇబ్బంది రాకూడదని చెప్పి తెలుగుదేశం వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ వాళ్ళు మాట్లాడుతుంటారు. ఎవరికైనా ప్రేమ వాత్సల్యం ఉంటుంది కదా, ఏ తల్లి అన్నా సరే. వాళ్ళకి ఆమె తల్లి అయినప్పటికీ కూడా అందరికీ కూడా తల్లి వయసున్న విజయమ్మకు మాత్రం ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు అంటున్నారు చాలామంది.